తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఎలాగైనా సరే కడప మేయర్ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డి తెర వెనుక ప్రయత్నాలు చేసింది. అయితే ఆఖరిలో అవేమీ ఫలించకపోవడంతో తెలుగుదేశం పార్టీ చేతులు ఎత్తేసింది. కడప మేయర్ పదవి మరికొద్ది రోజులు మాత్రమే ఈ మేయర్ పదవికి పదవి కాలం ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం పనిగట్టుకొని మరి ఇప్పటి వరకు మేయర్ గా ఉన్న సురేష్ బాబుపై ఇటీవల అనర్హత వేటు వేయించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్వయంగా మాధవిరెడ్డి ఫిర్యాదు చేసి తన కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీలకు పనులు ఇప్పించుకున్నారన్న ఉద్దేశంతో అనర్హత వేటు వేయించారు. దీంతో కడప మేయర్ పదవికి మళ్లీ ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇప్పటికే ఫిరాయించిన కార్పొరేటర్లతో కలుపుకొని మరికొందరు మందిని లాగేసుకొని ఎలాగైనా సరే కడప మేయర్ స్థానాన్ని సొంతం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. కడప మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 3 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. వారిలో 2 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఎన్నికల్లో ఇక్కడ 48 మంది, 50 మంది కార్పొరేటర్లో 48 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు. కేవలం 1 మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి, మరొకరు ఇండిపెండెంట్ గా గెలిచారు. అంటే ఇక్కడ ఒరిజినల్ గా తెలుగుదేశం పార్టీ బలం కేవలం 1 మాత్రమే. అయితే అధికారం మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోనికి ఫిరాయించారు. దీంతో తెలుగుదేశం పార్టీ బలం 9కి చేరింది. దాంతో పాటు 2 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉండడంతో మొత్తం తెలుగుదేశం పార్టీ కౌంట్ 11కు చేరింది. అయితే 2 కార్పొరేటర్లు చనిపోవడం, 8 మంది ఫిరాయించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 38కి చేరింది. అయితే 1 ఎక్స్ అఫిషియో సభ్యుడు కూడా ఉండడంతో మొత్తం 39 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఆఖరికి మిగిలింది. మిగిలిన కార్పొరేటర్లను లాగడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించినప్పటికీ కూడా అవేమీ సాధ్యం కాలేదు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరించడంతో తెలుగుదేశం పార్టీ పని కాలేదు. దాంతో ఆఖరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పాల్గొనకుండా దూరంగా ఉండిపోయింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశించిన కార్పొరేటర్ మల్లికార్జున ఈరోజు పోలింగ్ హాజరు కాలేదు. ఆయన దూరంగా ఉన్నారు అలిగి. దాంతో మొత్తం 39 మంది ఓటర్లు హాజరయ్యారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా బరిలోనికి దిగిన పాక సురేష్ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సాధ్యం కాకపోయేసరికి ఆఖరిలో చేతులు ఎత్తేసి ఎన్నికలకు దూరంగా కేవలం ఎమ్మెల్యే కక్షగట్టి మరే గత మేయర్ ని దింపించేసి అనర్హత వేటు వేయించారు. కానీ మళ్ళీ ఎన్నికలు జరిగితే మాత్రం ఆ పీఠాన్ని కనీసం తెలుగుదేశం పార్టీ అయితే కైవసం చేసుకోలేకపోయింది. దాంతోపాటు జమ్మలమడుగు నియోజకవర్గంలోని ముద్దనూరు ఎంపీపీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సాధ్యం కాలేదు. ఎంపీపీ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడింది. సో మొత్తం మీద అయితే కడప మేయర్ ని ఎలాగైనా సొంతం చేసుకుంటుంది అధికార బలాన్ని ఉపయోగించి. రాష్ట్రంలో చాలా చోట్ల మున్సిపాలిటీలో, కార్పొరేషన్ లో ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒరిజినల్ గా బలం ఉన్నప్పటికీ కూడా అధికార బలాన్ని ఉపయోగించి ప్రలోభాలతో పలు చోట్ల తెలుగుదేశం పార్టీ స్థానాన్ని సొంతం చేసుకుంది. కడపలో కూడా అదే జరుగుతుంది అనుకున్నారు. పులివెందల ఎన్నికల్లో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తరహాలోనే ఇక్కడ కూడా వ్యవహారం ఉంటుందేమో అనుకున్నారు. కానీ ఈసారి వైసీపీకి సంబంధించిన నాయకులు చాలా అప్రమత్తంగా వ్యవహరించడం, కార్పొరేటర్లు కూడా చాలా గట్టిగా నిలబడడంతో తెలుగుదేశం పార్టీని ఆఖరిలో చేతులెత్తేయాల్సి వచ్చింది.